కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో ఏలేశ్వరంలో జూనియర్ కాలేజీ గ్రౌండ్ నందు రాజా స్మారక మెగా క్రికెట్ టోర్నమెంట్ పోలీసులు నిర్వహించారు. క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న 40 టీములకు 22 రోజుల పాటు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో ఏలేశ్వరంకు చెందిన బ్యాడ్ బాయ్స్ టీం విజయం సాధించగా రన్నర్గా జగ్గంపేటకు చెందిన వారియర్స్ టీం నిలిచిందని నిర్వహణ కమిటీ తెలిపింది. ఎమ్మెల్యే సత్యప్రభ గెలుపొందిన ప్రథమ, ద్వితీయ టీంలను అభినందించారు. ఎమ్మెల్యే సత్యప్రభ సూచనలతో రాగల రోజుల్లో ఏలేశ్వరంలో ఉన్న ఆట స్థలం, అన్ని వసతులు కల్పించి తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. Swami, the best fielder, 7th player Pollard. చందు రబాడా. గత 25 రోజులుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ ని ఇక్కడ కంటిన్యూ జరుగుతూ ఉంది. దాదాపుగా 40 బ్యాచ్లు సుమారుగా ఈ మ్యాచ్ లో పాల్గొనడం జరిగింది. దీనిలో విన్నర్స్ గా ఏలేశ్వరం గ్రౌండ్ బ్యాచ్, రన్నర్స్ గా జగ్గంపేట విన్ అవడం జరిగింది. ఈ రోజు ఫైనల్ సందర్భంగా మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు గొలపల్లి బుజ్జి గారు, మన స్థానిక శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభారాజు గారు మరియు పట్నం నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించిన నాయకులు మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఇంత ఎండ ఉన్నా కానీ దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి యువత అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం. మా ఏలేశ్వరం నగర పంచాయతీ మా నియోజకవర్గంలోనే అతిపెద్ద గ్రౌండ్ ఈ కాలేజీ సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్ ఇది. ఈ గ్రౌండ్ మీద శాసనసభ్యురాలు ప్రత్యేక దృష్టి పెట్టి వచ్చే సంవత్సరానికల్లా ఈ గ్రౌండ్ ని ఒక అద్భుతంగా ఒక స్టేడియం లాగా ఒక అందంగా తీర్చిదిద్దాలి. వాకింగ్ ట్రాక్ కానీ, ఇక్కడ ఆడుకునే క్రికెట్ ఆడుకునే వాళ్ళు కానీ, వాలీబాల్ కానీ, ఈ ప్లేయర్స్ అందరూ కూడా అనుకూలంగా ఉండే విధంగా ఈ గ్రౌండ్ తీర్చిదిద్దాలని చెప్పి కృత నిశ్చయంతో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నాము. గత 25 రోజులుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ ని ఇక్కడ కంటిన్యూ జరుగుతూ ఉంది. దాదాపుగా 40 బ్యాచ్లు సుమారుగా ఈ మ్యాచ్ లో పాల్గొనడం జరిగింది. దీనిలో విన్నర్స్ గా ఏలేశ్వరం గ్రౌండ్ బ్యాచ్,